'శబ్దం' written and directed by అరవి జగన్, యాక్టెడ్ బై ఆది, లక్ష్మీ మీనన్, సిమ్రన్, లైలా అండ్ మెనీ. సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్ కలిసి ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ 'వైశాలి'. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ప్యాకేజ్ లాగా వచ్చిన మూవీ 'శబ్దం'. మరి ఈ శబ్దం ఎంత వినిపించిందో చూద్దామా? వ్యోమ, ఆది ఒక పారానార్మల్ యాక్టివిస్ట్, గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మున్నార్లో ఒక కాలేజ్లో సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఎలా అయినా ఇక్కడ ఏం లేదని ప్రూవ్ చేసి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ఈ విషయం పబ్లిక్లోకి బ్యాడ్గా వెళ్తుంది, దానివల్ల జరిగే డ్యామేజ్ నుంచి బయటపడాలని వ్యోమాని తీసుకొస్తారు. అక్కడ జరిగిన శ్వేత, ముఖేష్ సూసైడ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో వ్యోమకి కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. అసలు ఎవరి ముఖేష్, శ్వేత అండ్ గ్యాంగ్, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఏమైంది అని తెలుసుకోవడం మొదలు పెడతాడు. అలాంటి ట్రైలోనే మూవీ ఇంటర్వెల్ వరకు వస్తుంది. బేసిక్గా హారర్ మూవీస్ అంటే తెలిసిందే కదా, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన దానికే రివెంజ్ తీర్చుకునే పనిలో ఉంటాయి దయ్యాలు. సేమ్ ఓల్డ్ టెంప్లెట్. ఫస్ట్ హాఫ్ వరకు నాకు నచ్చింది, ఎంగేజింగ్గా. హారర్ ఏమంత అనిపించలేదు, అంటే లేదనుకోండి. సస్పెన్స్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, అన్నీ బాగా వర్క్ అయ్యాయి. వన్స్ సెకండ్ హాఫ్లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే లేటు. ఒక్కటే లాగుడు, బ్లాక్ మ్యాజిక్ అని, సైన్స్ అని, నమ్మకం అని ఎటెటో వెళ్ళింది. అసలు దయ్యాల మోటివ్ క్లియర్గా లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి. హీరోని ఎందుకు చూస్ చేసుకున్నట్టు, కాపాడ్డానికా చంపడానికా, ఇది కూడా ట్విస్ట్ చేశారు, ఎందుకో అర్థం కాల. ఇన్ని చేసే దయ్యాలు ఎవరినైనా ఏదైనా చేయగలవు, అప్పుడు నువ్వే చేసుకుంటే అయిపోయా, హీరోని ఎందుకు లాగారు? అసలు అన్యాయం ఏంటంటే ఉత్తి పుణ్యానికి హీరోయిన్నే పడతాయి. సినిమా చూశాక పాపం అనిపించింది, అన్ని దెబ్బలు తిని కూడా మళ్ళీ హెల్ప్ చేసింది. సరే సినిమా కదా, అంతేలేగా. చాలా డాట్స్ కనెక్ట్ చేయకుండానే వదిలేశారు. ఇంకా సెకండ్ హాఫే మెయిన్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి. ఒక లెవెల్ వరకు వచ్చాక అర్థమైపోతుంది మనకి లాగుతున్నారు అని. అటు ఇటు తిప్పి క్లైమాక్స్లో ఆయనేరా మెయిన్ విలన్ అని చూపించారు. మూవీలో ఒక థీమ్ మ్యూజిక్ ఉంది, అది చాలా బాగుంది. తమన్ వరకు నచ్చింది నాకు. కొన్ని సీన్స్లో నాయిస్ ఎక్కువ ఉంది, స్టిల్ మ్యాక్సిమం సీన్స్లో బీజిఎం చాలా బాగా వర్క్ అయింది. ఒక సాంగ్ కూడా బాగుంది. టైటిల్స్ అప్పుడు వచ్చే గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆది పినిశెట్టి డిడ్ డీసెంట్ జాబ్, 100% ఇచ్చారు ఆయన. లక్ష్మీ మీనన్ వాజ్ జస్ట్ ఓకే, నాకైతే పెద్ద యాక్ట్ చేసినట్టు అనిపించలేదు. సిమ్రన్, లైలా కూడా ఉన్నారు. కమింగ్ టు మ్యూజిక్, తమన్ డిడ్ గుడ్ జాబ్. 90% సీన్స్లో మ్యూజిక్ వర్క్ అయింది, 10% క్లౌడ్ అయింది అంతే. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అరవి జగన్. వైశాలి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూసి ఇంప్రెస్ అయ్యా, కానీ సెకండ్ హాఫ్ దెబ్బేశారు. ఇంకా సినిమా ఎలా ఉందంటే నాకైతే రెగ్యులర్ మూవీ లాగానే ఉంది. హారర్ ఏం లేదు, జస్ట్ సస్పెన్స్ మెయింటైన్ చేశారంతే. మ్యూజిక్ బాగుంది, ఆది యాక్షన్ బాగుంది, నథింగ్ మోర్. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.